క్యాంపింగ్ వేసుకుంటున్నా బ్రో ఇక్కడ ఏమైంది? అవునా? ఏం లేదు బ్రో, మీరు ట్రావెలరా? ఇంతకు నుంచి ఫాలో అవుతున్నా, మీకు గోప్రో పెట్టుకుని మీరు రికార్డ్ చేస్తున్నారు. అవును బ్రో, అవును. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం బ్రో, అందుకే అడిగాను. అవునా? ఈ ఏరియాలో క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఈ ఏరియా అంత మంచిది కాదు, బయట క్యాంపింగ్ చేయకూడదు. అవునా? అంటే మిలిటరీ ఏరియా కదా బ్రో, మళ్ళీ నైట్ టైం కదా, ఎందుకని చెప్పి. వెరీ గుడ్, బాయ్ గైస్. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అలా అవుతుంది నైట్. చాలా కష్టం గైస్ క్యాంపింగ్ అంటే. నేను వేరే వాళ్ళని చూసి ఏదేదో అనుకున్నాను, కష్టంగానే ఉంటుంది అది. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఈరోజు నేను ఒక క్యాంపింగ్ వీడియో చేద్దామని వెళ్తున్నాను అనమాట. అది ఎలా వస్తుందో ఏంటో నాకు తెలీదు, ఎందుకంటే మనం చేసే ఫస్ట్ క్యాంపింగ్ వీడియో కదా. అయితే మంచిగా చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నాను. కాకపోతే ఏమవుతుందో ఈ వీడియో రిలీజ్ అయ్యే వరకు నాకు తెలీదు, అంటే ఎడిటింగ్ చేసే వరకు నాకు తెలీదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తున్నా. ఆల్రెడీ నా బ్యాక్ ప్యాక్ ఇవన్నీ కట్టేసుకున్నాను వెనకాల, అంటే నాకే హ్యాంగ్ చేసేసుకున్నా. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ బస్సు అడ్డంగా ఉందన్నమాట, అందుకని ట్రాఫిక్ జామ్ అయింది. సో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, అందుకని కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను అనమాట. నైట్ టైం క్యాంపింగ్ అనేది ఫస్ట్ టైం అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. ఎలా వస్తుందో ఏంటనేది నేను ఇంకా ప్రిపేర్డ్గా లేనమాట ఈ వీడియో చేయడానికి. మన దగ్గర టెంట్ ఉంది, ట్రెక్కింగ్ టెంట్. ఎందుకు చేయకూడదు, ఫర్ షో మనం చేయొచ్చు అని ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. క్యాంప్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ మా దగ్గర కుకింగ్ చేసుకోవడానికి అలాంటి ఏం లేవు పనిముట్లు. అందుకని ఈ వీడియో ఎలా ఉండబోతుందంటే, ఫుడ్ బయట నుంచి తింటాం అనమాట. ఒక ప్లేస్కి వెళ్ళి మనం అక్కడ క్యాంప్ చేసుకుంటాం. అది ఎలాంటి ప్లేస్ అనేది నాకు ఇంకా తెలీదు, నేను ఇంకా ఏం ఫిక్స్ కాలేదు. సో నైట్ అయితే నేను ఇంట్లో మాత్రం ఉండొద్దు అనుకున్నా, అందుకని చెప్పేసి ఇలా అనమాట. ఈరోజు గాలి చాలా ఎక్కువగా వస్తుందన్నమాట, అందుకని నా వాయిస్ మీకు చాలా డిస్టర్బింగ్గా ఉండొచ్చు. అంటే నేను మాట్లాడుతున్న మాటలు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. విండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ రోజైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గైస్, ఎందుకంటే ఒక ఫుల్ నైట్ క్యాంపింగ్ ఎలా ఉంటుంది ఏంటది మనకు తెలుసు కదా. క్యాంపింగ్ అనేది ఎప్పుడైనా సరే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఎందుకంటే ఆ డే నైట్ మొత్తం ఎలా సర్వైవ్ అవుతామో వితౌట్ షెల్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. నేను కూడా చాలా వీడియోస్లో చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అలాగే చూస్తూ ఉండిపోతాను అనమాట. పైగా ఒక చోట ఉండిపోయి అలా ఉండిపోవడం కాకుండా మనం 2 వీల్స్ మీద ట్రావెల్ చేసి ఒక దగ్గర క్యాంప్ చేయబోతాం కాబట్టి ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా కూడా ఉండబోతుంది. అలాగే మనం ఒక బోన్ ఫైర్ కూడా పెట్టుకోవాలి. ఊహించుకుంటుంటేనే భలే అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే మనం ఫ్యూచర్లో కొన్ని ట్రిప్స్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మనం రూమ్స్ అవి బుక్ చేసుకుని ఉండం, ఇలా క్యాంప్ చేసుకుని ఉండాలన్నమాట. ఫుల్ ఆన్ అడ్వెంచర్ ఉండబోతుంది. అందుకని చెప్పి నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట చేయడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6 దాటేస్తుంది. చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటని, నాకు తెలియదు కదా. అబ్బా, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ గైస్. మన దగ్గర ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నానంటే ఒక పవర్ బ్యాంక్, ఛార్జర్, నాకు ఒక బనీలో కూడా తెచ్చుకున్నా, స్వెటర్ ఎలాగో వేసుకునే ఉన్నా, నైట్ చలి పెడుతుంది కాబట్టి. ట్రెక్కింగ్ టెంట్ ఉంది, ఇంకా ఒక ఎక్స్టెండర్ బాక్స్ తెచ్చుకున్నా. ఇది తార్ 5 డోర్ 3 డోర్ 5 డోర్ అని ఎందుకంటారని చెప్పేసి కొంతమందికి డౌట్ అనమాట. డిక్కీతో కలిపి 5 డోర్, ఫ్రంట్ 2 డోర్స్, బ్యాక్ 2 డోర్స్ 4, అలాగే వెనకాల డిక్కీ ఉంటుంది కదా, దాని డోర్లు కలిపి 5 డోర్స్ ఉంటున్నమాట. నాకు ఎంత లాంగ్ అయినా నడపగలుగుతా. నా బైక్ మీద ఒక వరల్డ్ టూర్ ఏమంటే మాత్రం డబ్బులుంటే ఖచ్చితంగా వేస్తా బ్రో, అంత ఇష్టం నాకు. ఐ లవ్ టు ట్రావెల్ బ్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్తో కాదు. ఐ లైక్ టు ట్రావెల్ ఆన్ మై బైక్. నేను ఇక్కడ ఆగానమాట. ఈ బైక్ ఏదో పెద్ద బైక్ లాగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ ట్రైడెంట్, హార్లీ డేవిడ్సన్ బ్రో. ఐ డోంట్ నో వేర్ దట్ బైక్ ఇస్ గోయింగ్, బట్ ఆ సౌండ్ మాత్రం చాలా బాగుందన్నమాట ఆ బైక్ది. హార్లీ డేవిడ్సన్ డబుల్ సిలిండర్, అది ఎంత సీసీగా కూడా తెలియదు నాకు, కానీ సౌండ్ మాత్రం భలే వస్తుంది. మనం ఎగ్జాస్ట్ మార్పిస్తే వస్తుంది కదా, అలాంటి సౌండ్ అయితే కాదు బ్రో. నిజంగా వినాలనిపిస్తుంది సౌండ్. ట్రూలీ ఇట్స్ అ గుడ్ సౌండ్.
ఫక్ క్రేజీ సౌండ్ డూడ్. ఫలానా ఊరికైతే వచ్చాం మనం ఇప్పుడు. ఇది ఏ ఊరో కూడా నాకు తెలియట్లేదు. పక్కన ఆర్మీ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఇది కొంచెం సేఫ్ ఏరియాలని అనిపిస్తుంది క్యాంప్ చేసుకోవడానికి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా క్యాంప్ చేసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్. ఇక్కడ ఎక్కడన్నా క్యాంప్ చేసుకుంటే ఏదైనా అయిపోతుంది. ఈ చుట్టుపక్కల పెట్రోల్ బంకులో క్యాంప్ వేయాలని లేదు నాకు. బంక్ దగ్గర కాకుండా ఇంకెక్కడైనా క్యాంప్ చేయాలనిపిస్తుంది. సో అదే చూస్తున్నాను నేను. ఇది ఒక ప్లేస్కి వచ్చాను గైస్. ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవడానికి బెటర్ అన్న ఫీలింగ్. ఇక్కడ చూడండి కొంచెం నిర్మానుష్యంగా ఉందన్నమాట. ఇక్కడ క్యాంపింగ్ వేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ వేసేసుకుంటా. కొంచెం లేట్ అయిపోయింది కదా, చాలా చీకటిగా ఉంది నిజం చెప్పాలంటే. ఈ బైక్ ప్లేస్లో ఇది ఉంది కదా, ఈ ఏరియా మొత్తం మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి మన బైక్ ఇక్కడ ఉందన్నమాట. కొంచెం ఇదంతా చెత్త చెత్తగా ఉంది, పర్లేదు. కాకపోతే ఇది కొంచెం నీట్గా ఉందన్నమాట ఈ ఏరియా ప్రజెంట్. సో అందుకని చూస్తున్నా. చూద్దాం. ఇక్కడ మన టెంట్ అయితే తీద్దాం. ఇదిగోండి మన ట్రెక్కింగ్ టెంట్ ఇది. దీంతో ఇలా అనుకుంటున్నా, ఎవరో వచ్చారు. ఇలా పెట్టుకొని ఇక్కడ టెంట్ వేసుకుంటే చాలా బెటర్ అన్న ఫీలింగ్. ఇదిగోండి నా ట్రెక్కింగ్ టెంటే తీసా. ఇక్కడ సంబల్ చేద్దాం. ఏమైంది బ్రో? క్యాంపింగ్ వేసుకుంటున్నా బ్రో. ఇక్కడ ఏమైంది? అవునా? ఏం లేదు బ్రో, మీరు ట్రావెలరా? ఇందాక నుంచి ఫాలో అవుతున్నా, మీరు గోప్రో పెట్టుకుని మీరు రికార్డ్ చేస్తున్నారు. అవును బ్రో, అవును. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం బ్రో, అందుకే అడిగాను. అవునా? ఈ ఏరియాలో క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నారు? అవును బ్రో. అంటే ఒక సిరీస్ అనుకున్నా బ్రో నేను. మా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ఈరోజు క్యాంపింగ్ వేద్దాం అనుకున్నా. అందుకని ఈ ప్లేస్ కొంచెం మంచిగా అనిపించింది. చాలామంది ట్రావెలర్స్ పెట్రోల్ బంక్లు వేస్తారు కదా, అలా వేయొద్దని నేను అనుకుంటున్నాను అనమాట. అందుకని ఇలాంటి నిర్మానుష్యమైన ప్లేస్లో వేసుకుందామని అనుకున్నా. ఈ ప్లేస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. కానీ ఈ ఏరియా అంత మంచిది కాదు, బయట క్యాంపింగ్ చేయకూడదు. అవునా? ఏమవుతుంది బ్రో? ఏమైతుందంటే మిలిటరీ ఏరియా కదా బ్రో, మళ్ళీ నైట్ టైం కదా, ఎందుకని చెప్పి. అవునా? ఏంది బ్రో? పెట్రోల్ బంక్లోనే వేయచ్చు కదా క్యాంపింగ్ అంటే. అలా వేస్తే మొత్తం వాళ్ళకి నాకు ఏం తేడా ఉంటుంది ఇంకా. అందుకని చెప్పేసి కొంచెం ఇలా సెపరేట్గా తీద్దామని, యూనిక్గా ఉంటుంది. లేకపోతే మా ఇంటి దగ్గర వచ్చి మా ఇంటి దగ్గర వేసుకోండి. అంటే ఇక్కడ బయట వేయడం కన్నా ఇంటి దగ్గర వేసుకోవడం బెటర్ కదా. అవును బ్రో. ఏరియా కూడా ఉంటుంది. అవునా? ఎక్కడ బ్రో మీ ఇల్లు? పక్కనే నేను చెప్తున్నా, ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే అడిగేవాడిని కాదు, కానీ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మీరు గోప్రో రికార్డ్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేద్దామని అడుగుతున్నాను. అవునా బ్రో? కాకపోతే ఇంటి దగ్గర వేసుకోవాలంటే మా ఇంటి దగ్గర వేసుకోవాలి కదా బ్రో. అలా నాకు ఇలా ఓపెన్గా ఉండడం అంటే ఇష్టం అనమాట. కాదు బ్రో, మీ ఇంటికి దూరంగా ఏ వేసినా క్యాంపింగ్ అని అంటారు కదా. మా ఇంటి ముందు చాలా గ్రౌండ్ ఖాళీ ఉంది బ్రో. ఏంటి బ్రో? ఎన్పీలే బ్రో. మా ఇంటి ముందు చాలా ప్లేస్ ఖాళీగా ఉంది, మీరు అక్కడ వేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. అవునా? ఖాళీగా ఉంటుందా? చాలా ఖాళీగా ఉంటుంది. ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా? ఏం డిస్టర్బెన్స్ ఉండదు. పదం బ్రో, అక్కడికి వెళ్దాం అయితే బ్రో. సో మన గైస్, మన ఈ బ్రో ఎవరు బ్రో? మీ పేరు? సతీషా? సతీష్ బ్రో అని ఎవరో వచ్చారనమాట. మనల్ని చాలాసేపటి నుంచి ఫాలో అవుతున్నారంట. ఆ బ్రో వచ్చి మనకి ఇలా చెప్పారు. బ్రో ఇది కొంచెం ఇక్కడ పెట్టేస్తారా వెనకాల? ఓకే బ్రో, థ్యాంక్ యూ. పదండి బ్రో వెళ్దాం. దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో గైస్, ఈ బ్రో చెప్పారనమాట ఈ ఏరియా అంత మంచిది కాదు, మా ఇంటి దగ్గర కొంచెం గ్రౌండ్ చాలా ఖాళీ ఉంటుంది, అక్కడ వేసుకోండి బ్రో, మీకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది అని చెప్పి. సో అందుకని బ్రో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. అక్కడ నాకు అనిపించింది అనమాట ఎలా అంటే అంత మంచిగా లేదు ఆ ప్లేస్ అని. నాకు చాలా డౌట్గా ఉండే. ఇప్పుడు వెళ్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది, అందుకని చెప్పి బ్రో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను నేను. చూసారా, బ్రో కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం అంట. ఆ బ్రో అదే అంటున్నాడు, మీరు గోప్రో పెట్టుకుని అలా వెళ్ళడం నేను చూశాను, చాలాసేపటి నుంచి ఫాలో అయ్యాను మిమ్మల్ని, నాకు చాలా ఇష్టం బ్రో అలా ట్రావెలింగ్ అంటే, అందుకే మీకు సపోర్ట్ చేద్దామని చెప్పి మా ఇంటికి పిలుస్తున్నా అని చెప్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపించాయి ఆ మాటలన్నీ. సో అందుకని ఆ బ్రోతో ఇప్పుడు వెళ్తున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూసి మీకు వ్లాగ్ చేస్తా. ఇదిగోండి బ్రో వాళ్ళ ఇంటికి కూడా దగ్గరకు వచ్చేసినట్టు ఉన్నాను.
ఇదంతా ఏదో ఏరియా పేరేంటో నాకు తెలీదు. ఇప్పుడు మెయిన్ రోడ్ చెప్పండి. అవును అవును అంతేనా? ఫోన్ ఉందా? ఫోన్ ఉందా? ఏది? సరే డిజైరబుల్ డూడ్ అని కొట్టండి. డిజైరబుల్ డూడ్ 1 మిలియన్ పడ్డది. ఓకేనా? సబ్స్క్రైబ్ అని చెప్పండి. వెరీ గుడ్, బాయ్. రేడియేటర్ ఫ్యాన్ బాగా తిరిగేస్తుంది అనమాట. కాసేపు ఇలా బండి ఆడిద్దాం. థ్యాంక్ యూ బ్రో, నువ్వు రాకపోయింటే ఏమైపోయేటోన్నా నేను. మొత్తం ఇలా ఒక స్టిక్ పెట్టాలి, ఇలా ఒక స్టిక్ పెట్టాలన్నమాట. అప్పుడు మన టెంట్ నుంచి ఉంటుంది. చార్జర్ తెచ్చినావా? ఇప్పుడు కష్టపడి ఒక సైడ్ పెట్టేసా, ఇంకో సైడ్ పెట్టాలన్నమాట. ఇదేం లేదు గాయస్, ఇలా 2 ఫీట్స్లో ఒకటి ఉంటుంది అనమాట స్టిక్. దాన్ని ఇలా నిలబెట్టి అన్నీ వరుసగా పెట్టేయాలి. స్మైల్ రా, అది రీపేర్. ఈ టెంట్ అయితే అసెంబుల్ చేస్తాను. మన బ్రో చాలా హెల్ప్ చేశారనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది పైనుంచి వెంటిలేషన్ కోసం. చూడండి, నేనైతే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఇది టెంట్కి పెట్టాలన్నమాట. టెంట్ ఒకసారి చూపించండి. టెంట్ని చూపించండి. టెంట్ గాలి వేసినప్పుడు ఎగిరిపోతుంటుంది అనమాట ఇలాగా. సో ఇప్పుడు ఇది చూపించండి. సో ఇలాంటి ఎల్లంకి బోల్స్లా ఉంటాయి అన్నమాట. ఇది టెంట్కి పెట్టడం వల్ల టెంట్ ఎక్కడికి ఎగిరిపోదు. సో ఇది పెట్టేద్దాం ఇప్పుడు. గైస్ ఇప్పుడు టెంట్ అయితే అసెంబుల్ చేస్తాను. సారీ, నా హెయిర్ కొంచెం చాలా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. బైక్ మీద అలా ట్రావెలింగ్ చేసి డైరెక్ట్గా వచ్చేసాను. ఫుల్ చెమటలు పట్టేసాయి. బ్రో అయితే ఇంట్లోకి వెళ్ళిపోయారనమాట. టెంట్ అయితే వేసేసుకున్నాను. చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు దాకా నాకు. ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నా టెంట్ లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి. లెట్స్ గో ఇన్. ఇదిగోండి గైస్, లోపల ఎలా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఈ జిప్ ఇలా వేసుకోవాలన్నమాట. లైట్ వచ్చి లైట్ని లోపల అంత లోపల రాదు. అవును, అది మొత్తం ఓపెన్ చేయటంటే ఇంకా ఇదిగోండి, ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ టెంట్ లోపల. కొంచెం ఉక్కపోస్తుంది ఎందుకంటే లైట్ అలా ఫ్యాన్ అలాంటివి ఏం లేదు కాబట్టి పర్లేదు. ఒక నైట్ అయితే మంచిగా స్టే చేయొచ్చు. ఇలా సరిపోతుంది మంచిగా. పైనుంచి గాలి రావడం కూడా ఉందన్నమాట, ఒక మెష్ లాగా. ఇప్పుడు ఇవ్వండి, మనకి మస్కిటోస్ ఏమన్నా వస్తున్నాయంటే మస్కిటో నెట్ కూడా ఉంటుంది దీంట్లో. అది ఒకటి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. ఓకేనా? అంతే. ఓకేనా గైస్? ఓకే గైస్. సో గైస్, నేను తినేసాను. ఆ బ్రో కూడా తినేసాడు అనమాట. ఇప్పుడు టెంట్లోకి వెళ్ళి పడుకోబోతున్నాను. చెప్పడం మర్చిపోయాను, నేను ఏం తిన్నాను. బిర్యానీ తిన్నాను అనమాట. వ్లాగ్ చేద్దామంటే దీంట్లో ఛార్జింగ్ లేదు, సో ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇప్పుడు టెంట్లోకి అయితే వెళ్ళిపోయి పడుకుందాం. మధ్యరాత్రిలో ఏమైనా మెలకు వస్తే వ్లాగ్ ఆన్ చేసి మీతో మాట్లాడతాను. లేకపోతే ఇంకా డైరెక్ట్ ఇంకా అలాగే పడుకుని పోతా. అసలు నాకు మెలకువే రాదు పడుకుంటే. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో దోమలు కొట్టవు నాకు తెలిసి. చూద్దాం. గైస్, ఇంకా దీంట్లోకి వచ్చేసాను. చాలా నిద్ర వచ్చేస్తుంది అనమాట. బ్రో అయితే లోపల ఉన్నాడు. ఇప్పుడు లైట్ పెట్టుకుని కూడా హెల్ప్ చేస్తున్నాడు.
ఇప్పుడు నేను పడుకుంటున్నా. మధ్యరాత్రిలో చెప్పాను కదా మెలకు వస్తే మీతో మాట్లాడతా. నేను వేసుకున్న స్వెటర్ తీసేసి బండిలో వేసుకున్నాను అనమాట, కొంచెం ఫ్రీగా ఉంటుందని. షార్ట్ తెచ్చుకుందాం అనుకున్నా, కాకపోతే కంగారులో మర్చిపోయాను నేను. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా బ్రో వాళ్ళ ఇంట్లోనే, నా దగ్గర ఫోన్ కూడా లేదు. సో లెట్స్ క్యాచ్ యూ అప్ అగైన్. బాయ్ గైస్, గుడ్ నైట్. ఇప్పుడు ఇదే అనమాట మనం పడుకునే గది. సో ఇదంతా చాలా బాగానే ఉంది, కాకపోతే కింద గుచ్చుకుపోతున్నాయి అనమాట ఇసుకరాలన్నీ. ఓకే, బాగానే ఉంది. క్యాంపింగ్ అంటే ఇదే కదా, మీకు నచ్చుతుంది అనుకుంటా. గుడ్ నైట్ గైస్. గైస్ ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అలా అవుతుంది నైట్. నిద్ర పడట్లేదు అనమాట, సడన్గా ఏదో కళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా కష్టం గైస్ క్యాంపింగ్ అంటే. నేను వేరే వాళ్ళని చూసి ఏదేదో అనుకున్నాను, కష్టంగానే ఉంటుంది అది. 3-4 అవుతుంది టైం చూసారు కదా, 3-4 అవుతుంది. ఇప్పుడు మెలకు వచ్చిందనమాట. టెంట్లో ఉన్నాను అనమాట. ఇంకోండి ఒక్కడనే ఇలా పడుకొని ఉన్నా. అంతా బాగానే ఉంది, కానీ కొంచెం ఏదో భయంగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి మధ్యరాత్రులు లేచాను నేను. పర్లేదు, బాగానే ఉంది. ఇంకొంచెం నిద్రపోవడానికి ట్రై చేద్దాం. క్యాంప్ ఫైర్ వేసుకుందాం అనుకున్నాను కానీ వీలు పడలేదు. సో అందుకని క్యాంప్ ఫైర్ ఏం వేసుకోలేదు నేను. చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. నిద్రపోవడానికి ట్రై చేద్దాం. గుడ్ నైట్ గైస్. నేను మీకు కనిపిస్తున్నాను లేదో? యా, ఇప్పుడు కనిపిస్తున్నాను. ఎందుకంటే నా మొబైల్లో టార్చ్ అనేసుకున్నా కాబట్టి కనిపిస్తున్నా, లేకపోతే అసలు కనిపించను అనమాట. గోప్రోలో అసలు లైటింగ్ ఎక్కువ రాదనమాట. మీకు చూపిస్తాను ఆగండి. ఇప్పుడు నా చేతిలో నా టార్చ్ ఆపేస్తాను చూడండి, మీకు కనిపిస్తాను లేదో మీకే తెలుస్తుంది. చిమ్మ చీకటి అనమాట. ద సేమ్ వే ఇఫ్ ఐ ఆన్ మై టార్చ్ ఇలా కనిపిస్తుంటా. సో అది నైట్ ఇప్పుడు 3:30 అలా అవుతుంది. నాకు నిద్ర పట్టట్లేదు అసలు. చుట్టూ కుక్కలు మరుగుతున్నాయి అనమాట. అందుకని చెప్పి నేను లేచి ఇలా కూర్చున్నా. బ్రో దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాకపోతే ఈ క్యాంపింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి కదా, సో అందుకోసమని వెయిట్ చేస్తున్నా. 5 అలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. మరి ఇంకా 2 hours అయితే ఉందన్నమాట అఫీషియల్గా. చూద్దాం ఏమవుతుందో. నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ అసలు నిద్ర పట్టట్లేదు నాకు. అదనమాట ఇప్పుడు. ఓకే గైస్, గుడ్ నైట్. మార్నింగ్ మాట్లాడుకుందాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 7 అవుతుంది. ఇంకో నా క్యాంపింగ్ టెంట్ అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు లేచిపోయా. నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు, కాకపోతే మధ్యరాత్రుల నుంచి బాగా పట్టింది అనమాట నిద్ర. ఇంకా ఈ టైం అయింది నేను లేచేటప్పటికి. ఇప్పుడు లేచా, ఇంకా రెడీ అయ్యేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వెళ్తూ డ్రైవింగ్లో మాట్లాడుకుందాం. క్యాంపింగ్ సిరీస్ అయితే బాగుంది, ఇంకా మంచిగా అలవాటు చేసుకోవాలి. లైట్ పెట్టుకొని అన్నీ. ఫస్ట్ డేనే కదా, ఇలా ఉందన్నమాట. సో గాయ్స్, స్టార్ట్ అయిపోతున్నాం ఇంకింటికి. నైట్ ఈ ప్లేస్ దగ్గర వేసుకుందాం అనుకున్నమాట టెంట్. ఆ బ్రో వచ్చి చెప్పాడు, బ్రో ఇది డేంజరస్ ఏరియా కొంచెం, ఇక్కడ వద్దు అని చెప్పి. సో అందుకని ఆ బ్రో మాట విని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ అయితే చాలాసేపు పడుకున్నా. నాకు నైట్ కంటే మార్నింగే ఎక్కువ నిద్ర పట్టింది అనమాట. సో అది గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను ఇంకింటికి. చూసిందారే మళ్ళీ ఏం చూస్తారు చెప్పండి. సో అందుకని ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే. ఎక్కడికైనా వెళ్ళి క్యాంప్ చేయమన్నా నేను రెడీ అనమాట. అక్కడికి వెళ్ళి క్యాంప్ చేద్దాం అనుకుంటున్నా.
ఈ వ్లాగ్ ఎలా వచ్చిందో ఏంటని నాకు ఇంకా తెలీదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా క్యాంపింగ్ ట్రై చేయడం. మీరు చెప్పండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పండి, సో నేను చేస్తాను అనమాట. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీకు తెలుసు కదా ఏం చేయాలో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మంచిగా వ్లాగ్ చేయాలంటే వేరే చోట ఎక్కడైనా అది చెప్పండి, అది ట్రై చేద్దాం. క్యాంపింగ్ సిరీస్లో ఒక్కనే కాదు, ఈసారి మా ఫ్రెండ్ని తీసుకెళ్దాం, బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.